అందరికీ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. మా ఊర్లో అయితే కృష్ణాష్టమిని బాగా చేస్తారు. ఈవినింగ్ అయితే స్వామివారిని మా ఊర్లో ఊరేగిస్తారు. ఊరేగింపులో మెయిన్ డీజే అండ్ డప్పులు ఇవి లేకుండా ఊరేగింపు అనేది ముందుకే సాగదు కదా! కృష్ణాష్టమి అంటే ముందు అందరికి గుర్తొచ్చేది ఉట్టి. సో, ఇంకా ఉట్టి కొట్టడం అయితే అందరూ స్టార్ట్ చేసేసారు. నాకు ఈ ఉట్టి కొట్టే సీన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు కొడుతుంటే నేనైతే ఎంజాయ్ చేస్తా చూసి. అంత ఇష్టం అనమాట ఈ ఉట్టంటే. ఉట్టెవరు కొడతారని అందరూ క్యూరియాసిటీతో చూస్తారు గదా! అది అందకుండా పక్కనోళ్ళైతే పైకి లాగేస్తారు దాన్ని. అండ్ ఊరేగింపులో మెయిన్‌దొచ్చేసరికి వేషాలు వేస్తారు గదా! దేవుడియి, అమ్మవారియి. సో, ఇలాగా ఈరోజు అమ్మవారి వేషం అయితే వేసుకొచ్చారు. ఇంకా ఆ అమ్మవారైతే డాన్స్ వేస్తుంది సాంగ్స్‌కైతే. క్రాకర్స్ లేనిదే ఏ ఊరేగింపు కూడా ముందుకెళ్ళదు గదా! క్రాకర్స్ అంటే నాకు చాలా భయం. సో, నేనైతే వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ అందరికీ క్రాకర్స్ లేకపోతే అంత ఫుల్‌గా కంప్లీట్ అవ్వదనమాట. ఇంకా పిల్లలంతా ఉట్టి కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళు. ఎవరు ఉట్టి కొడతారని చూస్తున్నారు పెద్దవాళ్ళలో కూడా. వాళ్ళని కొట్టకుండా పక్క నుంచి అయితే వాటర్ పడుతున్నారు. అందరైతే ఇలాంటి టైంలోనే కదా కలిసి ఒక జట్టుగా ఉండి ఎంజాయ్ చేస్తారు. సో, ఇంకా ఊరేగింపులో కూడా భలే ఎంజాయ్ చేశారు అందరూ. వాళ్ళు పెట్టే డీజే సౌండ్స్‌కి చిన్న, పెద్ద ఏమీ లేదు. అసలు అందరూ భలే డాన్స్ ఏస్తున్నారు. అసలకి డీజే పెట్టినప్పుడు స్టెప్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా! మనకొచ్చిన స్టెప్‌లో చేసి మనం అప్పుడు ఆ టైంకి ఎంజాయ్ చేశామా అనేది ఇంపార్టెంట్. సో, ఇంకా నేనైతే ఈ కృష్ణాష్టమి చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో, మీ సైడ్ కృష్ణాష్టమిని ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.